సో ఇప్పుడైతే మనం అవుట్ఫిట్ చూడండి ఎలా ఉంది నా అవుట్. సో గైస్ ఇప్పుడైతే అమ్మా హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మనం చెన్నై నుండి ఆంధ్ర వెళ్తున్నాం అనమాట. ట్రైన్ పేరు తెలీదు, దారిలో చెప్తాను. నా అవుట్ఫిట్ చూడండి ఎలా ఉందో. ఇది కొత్త డిజైన్ అనమాట, సలార్ నుంచి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. క్లిక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? జస్ట్ ఆ రీల్కి జస్ట్ కమెంట్ చేస్తే సరిపోద్ది, మీకు డైరెక్ట్గా వాట్సాప్ లింక్ వచ్చేస్తుంది. లేదంటే వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, ఓకేనా? బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ ఉంటుంది, మీకు దారిలో చూపిస్తాను. చెన్నై సెంట్రల్కి అయితే వచ్చాము. పైలట్ ఎవరు లేరనుకున్నారు, అంత పెద్దది ఇంజన్. ఆయన కంగారు అవుతున్నాడేమో, అక్కడ నిల్చున్నాడు. లగేజ్ చాలా తక్కువ. నా సీట్ నెంబర్ అయితే 72 అనమాట. చాలా తొందరగానే వచ్చాము. కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే 9:35 అవుతుంది. సో చాలా తొందరగానే వచ్చాము. కరెక్ట్గా 10 గంటలకి ట్రైన్ తీస్తారనమాట. సో ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్గా 10 అయింది. 10:01 అవ్వకముందే ట్రైన్ కదిలిపోతుంది. అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. చూసారా అక్కడ కరెక్ట్గా 10 అయిన తర్వాత ట్రైన్ కదిలిపోయింది. సో ఇంకా మన జర్నీ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి వైజాగ్ అనమాట. చెప్పడం మర్చిపోయాను, ట్రైన్ నేమ్ వచ్చేసరికి విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. అదనమాట ట్రైన్ నేము. చాలా బాగుంది ట్రైన్ అయితే, కాకపోతే వాష్రూమ్సే నాకు కరెక్ట్గా అనిపించలేదు, మంచిగా లేవు, ఓకేనా? మనం ఏసీ తీసుకోలేదు కదా, నాకు తెలిసి అందుకనే అనుకుంటా. సో ఇప్పుడు మనం కరెక్ట్గా 10 అయింది. అక్కడికి అంటే వైజాగ్ నైట్ వెళ్తాం అనమాట. వైజాగ్ నైట్ 10 గంటలకి వెళ్తాం అక్కడికి. సో ఓకే, మనమైతే మొత్తం జర్నీ మొత్తం చూపిస్తాను మీకు, ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో గాయస్ ఇప్పుడైతే మీకు ట్రైన్ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. ఓకే, చూసుకున్నట్టయితే అద్దం దరిద్రంగా ఉంది. సింక్ కూడా బాగానే ఉంది, ఓకేనా? ఇప్పుడైతే వాష్రూమ్ కొంచెం దరిద్రంగానే ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఏసీ కాదు కదా, అలానే జనరల్ కూడా కాదు. జనరల్ ఇంకా దారుణంగా ఉంటాయేమో మరి, మనది రిజర్వేషన్ చేసుకున్నాం అయినా సరే దారుణంగా ఉన్నాయి. ఓకే, బయట వ్యూ చూడండి ఎంత బాగుందో, మంచిగా గాలి అయితే మామూలుగా వేయట్లేదు, ఊపేస్తుంది. ట్రైన్ మీకు స్లోగా వెళ్ళినట్టే ఉంది కానీ నాకు మాత్రం చాలా స్పీడు, ఎందుకంటే అక్కడే ఉన్నాను కదా. మీకు కెమెరా కొంచెం బయట పెట్టి కూడా చూపిస్తున్నాను, వ్యూ మాత్రం అదిరిపోయింది కదా. వ్యవసాయం పంటలు ఇవన్నీ భలే కనబడుతున్నాయి. సో కొంచెం నేను దగ్గరగా ఉన్నాను, అంటే నా ముందు ఒక ఆయన కూర్చున్నారు, హిందీ ఆయన, ఆ వెనకాల ఒక ఆయన కూర్చున్నారు. వాళ్ళిద్దరు నా వైపు చూస్తున్నారనమాట, ఇదేంటి కెమెరా పట్టుకున్నాడని. సో వాళ్ళకేం చూపించకుండా నా వీడియో నేను తీసుకుంటున్నాను. సో అదనమాట, బాహుబలి వ్యూ భలే ఉంది కదా, అసలు మామూలుగా లేదు. ట్రైన్ చాలా పెద్దగా ఉంది, నేను మిడిల్లో ఉన్నాను అనుకుంటా నాకు తెలిసి. సో సారీ గైస్, యాక్చువల్గా నేను మర్చిపోయాను, అంటే నేను పైకి వెళ్ళి పడుకుడిపోయాను, అది బ్రిడ్జ్ మర్చిపోయాను, అది కరెక్ట్గా తీయలేకపోయాను వీడియో. అయినా నో ప్రాబ్లం, మీకు నైట్ టైం వ్యూ బాగుంటుంది, అది తీస్తాను, ఓకేనా?
ఇప్పుడే విజయవాడ వచ్చామన్నమాట. ఆ విజయవాడ రైల్వే స్టేషన్ చాలా పెద్దది. సో విజయవాడ నుంచి ఎవరైనా చూస్తుంటే ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం విజయవాడ దాటిసాం. లొకేషన్స్ అయితే మామూలుగా కనిపించట్లేదు. కొన్ని నేను మిస్ అయిపోయాను, కొన్ని లొకేషన్స్ అయితే తీయగలిగాను. ఎందుకంటే అక్కడ బాగా నాయిస్ వస్తుంది రైల్వే అదే ట్రైన్లో. సో దానివల్ల నేను కొంచెం తీయలేకపోయాను. ఒక్కోసారి పైన కూర్చోవలసి వచ్చింది. కింద చాలామంది సొంత సీట్ల మీదే వచ్చి కూర్చుంటున్నారు అనమాట. మరి ఇంకేం చేయలేక వాళ్ళకి ఇచ్చేసాను అనమాట సీటు. సో నేను పైకి వెళ్ళిపోయాను, అందుకని తీయలేకపోయాను వీడియో. ఓకే, మీరు ఇక్కడి వరకు చూసారంటే నాకు తెలిసి నచ్చే ఉంటుంది. ఒకసారి లైక్ కొట్టేయండి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ ఈ గోదావరి వ్యూ పాయింట్ కోసం వెయిటింగ్ అనమాట. సో నేను కూడా కొంచెం ముందుగానే రెడీ అయిపోయాను. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, అంటే నైట్ టైం వ్యూ చూపిస్తానని చెప్పి. ఇదే అనమాట గోదావరి వ్యూ. చాలా బాగుంది, బట్ నాయిస్ చాలా ఎక్కువ ఉండేది. నేను నాయిస్ క్యాన్సిలేషన్ చేశాను. సో వాటర్ మాత్రం మామూలుగా కనిపించట్లేదు. ఒక్కొక్క కలర్ దగ్గర ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో ఎంజాయ్ చేయండి. ఒక 30 సెకండ్స్ పెడతాను. ఓకే, ఇప్పుడైతే మనం దిగాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా పావు గంట ఉంది. 9:43 అయింది. సో 10 గంటలకి ఇక్కడ వైజాగ్లో దించేస్తుంది అనమాట ట్రైన్. పావు గంట అనుకున్నాను కానీ దగ్గర దగ్గర అరగంట చేసింది అనమాట. మొత్తానికి మనం వైజాగ్లో దిగేసాం. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి ఆటో ఎక్కి కాంప్లెక్స్కి వెళ్ళాలి. ఇప్పుడైతే వైజాగ్ రైల్వే స్టేషన్ స్టార్టింగ్ అనమాట, ఎంట్రీ గేట్ అనమాట. అక్కడ ఉన్నాం మనం. సో గైస్, ఇప్పుడైతే మనం ఆటో ఎక్కేసామన్నమాట. ఆటో అక్కడ నుంచి 30 రూపాయలు తీసుకున్నారు. మ్యాక్సిమం అది 20 రూపీస్ తీసుకుంటారు డేలో. ఇప్పుడు నైట్ టైం కదా, సో 30 రూపీస్ తీసుకున్నారు. ఓకే, మనం అయితే ఇప్పుడు కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనం రూమ్ నుంచి చెక్అవుట్ చేసేయాలి. నైట్ కొంచెం లేట్ అయిందనమాట పడుకోవడం. సో మార్నింగ్ కూడా లేట్ అయింది లేగడం. సో నేను ఇప్పుడైతే కరెక్ట్గా 11:30 అనుకుంటా, 11:30కి టిఫిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు టిఫిన్ తినేసి మనం మన ఊరు బస్సు ఎక్కాలి. బస్సు కోసం వెయిటింగ్. చాలా ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ బస్సే ఎక్కాలి. నాన్ స్టాప్ ఎక్కిపోతేనే కొంచెం తొందరగా వెళ్ళగలం అనమాట. 2 గంటల జర్నీ అనమాట. సో మనమైతే టిఫిన్ చేస్తాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం బస్సు కోసం. సో గైస్, బస్సు అయితే ఎక్కేసాం, కానీ చాలా పాత బస్సు అనమాట. అసలు ఎక్కడికక్కడే ఆగిపోతుంది. కానీ డ్రైవర్ ఎలాగలాగా లాగించేస్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఆగుతుంది. నార్మల్ వెళ్తుంటే మాత్రం కొంచెం ఆగిపోతుంది అనవసరంగా. సెల్ఫ్ ఆగిపోతుంది అనమాట. ఏమైందో తెలీదు, కానీ పర్వాలేదు, సేఫ్గానే దించాడు మాకు. అది మాత్రం చాలు. సో వ్యూ అయితే చాలా బాగుంది. బస్సు వ్యూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, ఇది ఈడ్చే బదులు లాక్కి వెళ్ళిపోదాం. సరే, అదే మోసే బదులు ఈడ్చుకెళ్ళిపోదాం. ఆవిడ ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఇంకా బైక్ మీద వస్తున్నాను అన్నాడు. అది ఆడే ఫోన్. ఎక్కడరా? హలో, ఎక్కడ ఉన్నావే? నీ చెరుకు రాసిన తాగ. రా, అక్కడికే రావాలే. అదే అనమాట, మా వాడు రెడీగా ఉన్నాడు అక్కడే. ఇక్కడ నుంచి కెమెరా బై, ఇదే వీడియో కాల్ కాదు. శ్రీకాకుళం అంతే గైస్. అందరికీ ఏం తెలీదు, కొంతమందికే తెలుసు. మా వాడు రెడీ ఉన్నాడు చూడు అక్కడ. హీరో 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 హీరో. మా వాడికి సిగ్గులే. హాయ్ బ్రో, డెవిల్ బ్రో, ఎలా ఉన్నావు?
సో మన బండి ఏదిరా? అదే వెళ్ళిపోవడం. సో గైస్ ఇప్పుడు వరకు మీరు ఇదే చూశారు కదా, అంటే వాయిస్ ఓవర్ చూశారు కదా. చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఉంటానైతే మరి. బాయ్ బాయ్. ఓకేనా?